అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో నర్సీపట్నం ఎమ్మెల్యే స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఫోటో ఓ పక్కన పెట్టి మున్సిపాలిటీ ప్రథమ పౌరురాలైన బోడపాటి సుబ్బలక్ష్మి ఫోటో పెట్టకపోవడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిషనర్ జంపన సురేంద్రపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సుబ్బలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ కమిషనర్ తనపై వివక్ష చూపుతున్నారని వాపోయారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. నా పేరు బోడపాటి సుబ్బలక్ష్మి, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ చైర్పర్సన్ అండి. నేను ఈ రోజు దేశవ్యాప్తంగా అక్టోబర్ 2 చాలా హ్యాపీగా జరిగిందండి. దానికి మా మున్సిపాలిటీలో కూడా కమిషనర్ గారు మమ్మల్ని ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి నేను హాజరయ్యాను. కలెక్టర్, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ వచ్చారు. అలాగే టీడీపీ నాయకులు కూడా వచ్చారు. అలా అంతా మంచిగా ప్రోగ్రాం చాలా మంచిగా జరిగిందండి. గాంధీ జయంతి బాగా జరిగింది. ఈలోగా బ్యాండ్ చూసాను. నేను ఆ బ్యాండ్ ఒకసారి చూస్తే నాకు మనసు బాధ పెట్టుకున్నాను. అప్పుడు నేను ఒక్క నిమిషం మాట్లాడాలని చెప్పి నేను మాట్లాడాను. తీసుకో ఒకసారి బ్యాండ్ చూపించండి అన్నాను. చూపించారు. కానీ మా ఊరు ఎమ్మెల్యే గారి ఫోటో తప్ప, ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే గారి ఫోటో తప్ప నా ఫోటో అయితే లేదండి. మొన్న కూడా ఇలాగే జరిగింది, ఇదే బ్యాండ్ తోటి జరిగింది. అప్పుడు కూడా నా ప్రోటోకాల్ ప్రకారం నన్ను వేయలేదు. ఏంటి ఇలా ఎందుకు చేశారని చెప్పి మన ఆర్డీఓ గారు అందరూ ఎదురుగుంటా నేను చెప్పడం జరిగింది. అందరూ విన్నారు. ఏ రోజు కూడా చైర్పర్సన్ అన్నది మా ఇప్పటికి రాలేదండి. ఇస్తున్నారు అయితే మా క్యాష్ ని బట్టి అవమానిస్తున్నారు, మరి మా దేన్ని బట్టి అవమానిస్తున్నారు, మమ్మల్ని అయితే అవమానిస్తున్నారు. దయచేసి నేను ఈ విధంగా కలెక్టర్ గారికి పిటిషన్ పెట్టవలసి వచ్చింది. నేను కలెక్టర్ గారు ఇది విని మున్సిపల్ కమిషనర్ మీద చర్య తీసుకుంటారని మనస్ఫూర్తిగా నేను నమస్కారం చేస్తున్నానండి. కలెక్టర్ గారికి అందజేస్తున్నానండి.